మిత్రమా, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి నువ్వన్నా వాళ్ళకి చెప్పు. ఫ్రెండ్స్, మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు, ఒక సింహం, నక్క, ఒంటె సింహానికి సేవలు చేసేవి. కొన్ని సంవత్సరాల తరువాత సింహం బాగా ముసలిదైపోయింది. అంతకు ముందులా చురుకుగా పంజా విసరడం, జంతువుల మీదికి లంకించడం వంటిది చేయలేకపోయింది. అప్పుడప్పుడు పస్తులు కూడా ఉండేది. ఒకసారి సింహానికి చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు. అప్పుడు సింహం నక్కను పిలిచింది. నాకు బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా తీసుకురా అని అడిగింది. ఆ సమయంలో ఒంటె బయట కాపలా కాస్తుంది. అప్పుడు ఆ జిత్తులమారి నక్క సింహంతో ఇలా అనింది. ఇలాంటి సమయంలో మనకు ఆహారంగా ఉంటే ఏమైనా ఉపయోగపడుతుందా మహారాజా? అని అమాయకంగా అడిగింది. ఆ విధంగా ఆలోచించడానికి నీకు ఎంత ధైర్యం? అతను నా సేవకుడు. అతడిని రక్షించడం నా బాధ్యత. అంది సింహం కోపంగా. కానీ రాజా, ఒకవేళ ఉంటే తనకు తానుగా మీకు ఆహారంగా సమర్పించుకుంటే? అంది నక్క. సింహం ఒక నిమిషం ఆలోచించి, అలా అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంది సింహం. అప్పుడు నక్క నెమ్మదిగా ఒంటె దగ్గరకు వెళ్ళింది. ఒంటె దగ్గరకు వెళ్ళి రహస్యంగా ఒంటెతో ఇలా అనింది. మిత్రమా, మన రాజును సంతోషపెట్టడానికి ఇదొక మంచి అవకాశం. ఆయన చాలా ఆకలితో ఉన్నాడు. మనల్ని మనం ఆహారంగా ఆయనకు సమర్పించుకుందాం. రాజు చాలా సంతోషించి మనకి మంచి బహుమతులు ఇస్తాడు. అందుకు సమాధానంగా ఒంటె ఇలా అనింది. అయితే మిత్రమా, ముందు ఆ బహుమతి పొందే అవకాశం నువ్వే తీసుకో. అందుకు నక్క ఒప్పుకుంది. రెండు కలిసి సింహం దగ్గరకు వెళ్ళాయి. ముందుగా నక్క సింహంతో, రాజా, మీరు చాలా ఆకలితో ఉన్నారు. దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని ఎంతో వినయంగా పలికింది. అది విన్న సింహం చాలా సంతోషించినట్లు కనిపించింది. నువ్వు నా సేవకుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకేం కావాలో కోరుకో అని చెప్పింది. అది వినగానే ఒంటె తన విశ్వాసాన్ని చూపించడానికి తొందరపడింది. ఓ రాజా, నక్కను వదిలిపెట్టండి. దానికి బదులుగా నన్ను తినండి. అంది ఒంటె. ఒంటె నుండి ఆ మాటల కోసమే ఎదురు చూస్తుంది సింహం. అంతే, ఒక్కసారిగా ఒంటెపైకి దాడి చేసింది. అయ్యో రాజా, ఇదేమిటి? బహుమతి ఇస్తారనుకుంటే ఇలా చేస్తున్నారు. అని ఆందోళనగా అంది ఒంటె. కపటమైన నక్క, ఇదే నీకిచ్చే గొప్ప బహుమతి. నువ్వు చాలా అదృష్టవంతుడివి కాబట్టి నీ యజమాని చేతిలో మరణిస్తున్నావు. అంది కుటీలంగా నవ్వుతూ. ఒంటె మాంసాన్ని సింహం కడుపు నిండా తిన్నది. మిగిలిన మాంసాన్ని నక్క తినేసింది.